నమస్కారం, నేటి అభ్యుదయ న్యూస్ కి స్వాగతం. రేషన్ దుకాణాల్లో ఇచ్చే నాసిరకం బియ్యం తినలేక చాలా మంది వాటిని అమ్ముకోవడం అంతటా ఉన్నదే. కేజీకి 16 చొప్పున నేరుగా పంపిణీదారులకే విక్రయించేవారు కొందరైతే బియ్యం తీసుకుని బయట చిరు వ్యాపారాలకు 18 రూపాయలకు విక్రయించుకునేవారు మరికొందరు. పంపిణీదారులు క్వింటాల్లో టోకున కొనుగోలు చేసి వాటిని మిల్లర్లకు విక్రయించే బడా వ్యాపారులు ఉండేవారు. మిల్లర్లు వాటిని సన్నబియ్యంగా మార్చి బయటి మార్కెట్లో కిలో 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు విక్రయిస్తుంటారు. ఇలా కోట్లాది రూపాయల ఈ రేషన్ బియ్యం దందాలో పెద్ద వ్యవస్థే నడిచేది. మీడియా ముసుగులో బియ్యం ఆటోలు, లారీలు ఆపి వేలల్లో లక్షల్లో గుంజిన ప్రబుద్ధులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంటికే సరుకుల పంపిణీని రద్దు చేసి రేషన్ దుకాణాలను తెరిచింది. ఇదే అదునుగా సరికొత్త దందాకు తెరలేచింది. గతంలో మాదిరి ఎవరికి పడితే వారికి బియ్యం విక్రయిస్తే కుదరదని, తాము సూచించిన వ్యాపారికి మాత్రమే బియ్యం విక్రయించాలని డీలర్లకు ఒక నేత ఆదేశించినట్లు సమాచారం. మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా బియ్యాన్ని నేరుగా మిల్లుకే తరలించే వ్యవస్థకు మండపేటలో బీజం పడింది. రేషన్ అక్రమాలు నియోజకవర్గానికి చెందిన కూటమి పార్టీ ముఖ్య నేత చెవిన పడటంతో సివిల్ సప్లైస్ అధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. సాధారణంగా ప్రతి నెల 16వ తేదీ నుంచి 26వ తేదీలోపు MLS పాయింట్ నుంచి డీలర్లు బియ్యాన్ని రేషన్ డిపోకు తరలించుకోవాలి. 26వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి, 1వ తేదీ నుంచి 15 వరకు సాధారణ కార్డుదారులకు పంపిణీ చేయాలి. నిర్ణీత గడువు ముగిశాక బియ్యం, ఇతర సరుకులు మిగిలి ఉంటే ఆ మేరకు మినహాయించి మిగిలిన అలాట్మెంట్ తీసుకోవాలి. ఇందుకు భిన్నంగా మండపేటలోని ఒక రేషన్ దుకాణంకు వచ్చిన బియ్యాన్ని 28వ తేదీ సోమవారం వెనక్కి తరలిచేస్తుండటం కెమెరాకు చిక్కింది. నియోజకవర్గం అంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్ల మత్తులో సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు అక్రమాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలున్నాయి. దుకాణాల్లో స్టాకులు తనిఖీలు చేస్తే కోట్లాది రూపాయల ఈ అక్రమాల్లో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందంటున్నారు.